అందరికీ నమస్కారం. భారతదేశంలోనే తొలి శివాలయం అయిన గుడిమల్లం అంటే మనకి ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా అలా అక్కడ ఉంది. అంటే కాళహస్తికి బాగా దగ్గరలో ఉంటుంది అది. దీని ప్రాశస్త్యం చాలా ఉంది, ఆ తర్వాత చెప్తాం. ప్రధానంగా రేపు ఏప్రిల్ 19 నుంచి 23 వరకు పునరావర్తన, జీర్ణోద్ధారణ, అష్టబంధన సమర్పణ మహాకుంభాభిషేకం అన్నమాట. సో భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఏప్రిల్ 19 నుంచి 23 దాకా చాలా వైభవంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విశేషం ఏంటంటే ఈ శిల్పం, ఈ రాయి ఏదైతే ఉందో అది భారతదేశంలో ఎక్కడా లభించని రాయి. సైంటిస్టులు వాళ్ళు, పురావస్తు వాళ్ళు పరిశోధన చేస్తున్నారు దాని మీద. అది ఏదో ఉల్క లాంటి ఒక పైనుంచి పడ్డప్పుడు దాన్ని చెక్కారని ఒక ప్రతీతి. కాకపోతే సైంటిఫిక్గా ఇంకా మనం కన్ఫర్మ్ చేయలేదు. ఏదేమైనా భారతదేశంలో తొలి శివాలయం కాబట్టి తప్పకుండా మీరు వచ్చి గుడిమల్లం పరమేశ్వరుడి అర్చన చేయించి, అభిషేకం చేయించి, అవసరమైతే మీరు ఆయన కరుణా కటాక్షాలకు పాత్రుడు కావాలి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఏప్రిల్ 19 నుంచి 23 దాకా గుడిమల్లంలో మహాకుంభాభిషేక. శుభం భూయాత్. శివోహం.